హాయ్ అండి. 'యారగంటి రావణ్' పార్ట్ 37. ఆ మాట వినగానే శివాని గారు, "అబ్బో! నువ్వు ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళకూడదా? అసలు నీకెవరూ లేరు అని చెప్పకపోయినా నీతో రావటానికైనా ఇప్పుడేగా అక్కడి నుంచొచ్చావు. అప్పుడే నీకు ఫోనా? బాగానే పడేశావు వాళ్ళని" అని అంటారు కొంచెం పుల్లవిరుపుగా. అవి ఫోన్‌లో ఉండి వింటున్న దేవికి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని, "సరే వెళ్ళాక నాకు లొకేషన్ షేర్ చెయి" అని అంటాడు. ఆ! సరే అంటూ అభి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత ఆద్య, "ఎందుకమ్మా ఎప్పుడూ దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పట్టదా ఏంటి? దాన్ని బాధ పెడుతూనే ఉంటావు ఎప్పుడూ" అంటుంది చిరాగ్గా. దానితో శివాని గారు, "ఇప్పుడు నేనేమన్నానే అలా నా మీద అరుస్తున్నావు? ఉన్న మాటేగా అన్నాను" అంటూ అభిని చూస్తూ, "చూడు నీ వల్ల నాకు నా కూతురికి ఎప్పుడూ గొడవే. ఎప్పుడు వదులుతావో తెలియడం లేదు" అంటారు చిరాగ్గా. ఇక దానితో పార్వతి గారు, "శివాని నువ్వు నోరు మూసుకొని ఉండలేవా?" అని అంటారు కోపంగా. ఆద్య కూడా ఏదో అనబోతే అభి ఆద్యని పట్టుకుని వద్దు అంటుంది చిన్నగా. ఇంక దానికి ఆద్య కూడా సైలెంట్ అయిపోయి, "నీకొకసారి దేవన్నయ్య తగలాలి. అప్పుడు గాని నీ పిచ్చి వదలదు. మరోసారి తన్ని తక్కువ చేయకుండా మాట్లాడకుండా ఉంటావు" అనుకుంది. అందరూ కలిసి రుద్ర గారు చెప్పిన చోటకి వెళ్తారు. అక్కడ రుద్ర ఎంతో ఆశగా అభి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత అందరూ వస్తూ ఉండగా దూరం నుంచి అభిని చూసుకుని మురిసిపోతారు ఆయన. దగ్గరికి రాగానే కొంచెం గంభీరంగా ఎలా ఉన్నారు అంటారు ఇద్దరిని చూసి. "మేం బాగున్నాం తాతయ్య" అని అంటారు ఇద్దరు. తర్వాత అక్కడే రెస్టారెంట్‌లో కూర్చుని కొంచెం సేపు మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మన అభి జస్ట్ చూడటం అంతేలే. రుద్ర గారు మాత్రం మాట్లాడుతూనే అభిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత అభికి దేవ్ మళ్ళీ కాల్ చేస్తాడు. దేవ్ కాల్ చూడగానే అభి పెదవుల మీద నవ్వు. అది కూడా రుద్ర గారికి అర్థమయ్యింది. ఆ నవ్వు పెదవుల మీద మాత్రమే కాదు మనసులో నుండి వస్తుంది అని. తర్వాత పక్కకి వెళ్ళి లిఫ్ట్ చేసి, "చెప్పండి సార్" అంటుంది. "లొకేషన్ పెట్టమన్నాను కదా" అంటాడు. "అబ్బా సార్ అందరూ ఉన్నారు కదా! నేను ఒక్కదాన్నే కాదు కదా! ఎందుకు మీకు కంగారు" అంటుంది. "చెప్పింది చెయ్యవే ముందు" అని అంటూ ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ రావటంతో, "సరే నువ్వు పెట్టు. నేను స్వీటీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను" అంటూ పెట్టేస్తాడు. దానితో అభి నవ్వుకుని లొకేషన్ షేర్ చేస్తుంది. ఇక దానికి వెంటనే దేవ్ సెక్యూరిటీకి షేర్ చేసి, "ఇక ముందు జాగ్రత్తగా ఉండండి" అని వార్న్ చేస్తాడు. అసలు ఏం జరిగింది అంటే, అభి వాళ్ళు, పార్వతి గారు వాళ్ళతో బయటికి రావటం తెలిసిన దేవ్ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి అడుగుతాడు. బట్ వాళ్ళకి తెలియక ఇక వచ్చిన వాళ్ళే వెళ్తున్నారు అనుకుని ఫాలో అవ్వరు. దానితో దేవ్ కావాలనే అభితో షేర్ చేయించుకుని దాన్ని వాళ్ళకు పెట్టి జాగ్రత్త అని చెప్తాడు సెక్యూరిటీ వాళ్ళకి. తర్వాత అభి నవ్వుతూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే ఆద్య అడుగుతుంది, "ఫోన్ ఎవరు" అని. సార్ అంటుంది అలానే నవ్వుతూ అభి. ఆ నవ్వు కళ్ళల్లో మెరుపు రుద్రగారు చూపు దాటిపోలేదు. శివాని గారు మాత్రం, "నీతో మాట్లాడకుండా గంట కూడా ఉండలేరా" అంటుంది ఒక రకంగా. దానితో అభి ఫేస్‌లోని నవ్వు మాయమైపోతుంది. అది చూసి రుద్రగారు, "ఇంక నాకు మీటింగ్ టైమ్ అవుతుంది. మీరు పిల్లలకి ఏం కావాలో చూసుకోండి. నేను వచ్చాక కాల్ చేస్తాను" అని రుద్రగారు లోపలికి వెళ్ళిపోతారు. అదే హోటల్‌లో పైన ఫ్లోర్‌లో మీటింగ్. దానితో వీళ్ళందరూ కలిసి పక్కనే ఉన్న మాల్‌కి వెళ్తారు షాపింగ్‌కి. ఈలోపు బయట సెక్యూరిటీ రెడీగా ఉంటారు అభికి. ఇక అభి పైకి వెళ్తూ అభి వాళ్ళని ఫాలో అవుతున్న సెక్యూరిటీని చూడగా చిన్నగా నవ్వుతూ, "నిన్ను నాకన్నా బాగా చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు" అనుకుని దేవ్ అనుకుంటాడు చిన్నగా మనసులోనే. ఇంకా రుద్ర గారు ఎక్కువగా మాట్లాడేది నందుతోనే. అభి గురించి లేదా ఆద్యతో. కానీ వాళ్ళ మాటల్లో రుద్ర గారికి అర్థమయ్యింది. దేవ్‌కి అభి ఏంటి అని. ఇంకిక్కడ ఎయిర్‌పోర్ట్‌లో దేవ్ ఇంకా నందు స్వీటీ కోసం చూస్తూ ఉంటారు. శక్తి గారు, శివగారు మాత్రం స్వీటీకి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నారు. సో, వాళ్ళు కనబడకుండా ఉంటారు. అప్పుడు దేవుని, నందుని చూసి నవ్వుతూ ఒక చక్కటి అమ్మాయి వచ్చి అమాంతం దేవుని హత్తుకుంటుంది. "ఎలా ఉన్నావు చిన్నా" అంటుంది దేవుని చూస్తూ కంటి నిండా నీళ్ళతో. తన్ను చూడటానికి దేవు కన్నా చిన్నగా, చక్కని రూపంతో ఎవరికైనా ఇట్టే నచ్చే విధంగా ఉంటుంది. తనే ప్రియ స్వీటీ. కానీ కానీ తను మన దేవ్ కన్నా 1 ఇయర్ పెద్దది. తర్వాత నందుని చూసి "నువ్వెలా ఉన్నావురా" అని నందుని చూసి నవ్వుతూ హత్తుకుంటుంది. ఇద్దరూ కూడా "మేం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు స్వీటీ" అంటారు. ఒకేసారి కళ్ళు తుడిచి హత్తుకుంటారు.
రేయ్ వదలండ్రా బాబు ముందు, అంత గట్టిగా పట్టుకున్నారు చంపేస్తారా ఏంటి అంటూ వాళ్ళని కొట్టి, అవును పిన్ని వాళ్ళు రాలేదా అంటుంది దేవ్‌తో. ఎందుకు రాలేదు? మేము కూడా వచ్చాం అని వస్తారు శక్తి గారు, ఇంకా శివ గారు. ఇంక వాళ్ళని చూడగానే చిన్న పిల్లలా ఏడుస్తూ పిన్ని, బాబాయ్ అంటూ వెళ్ళి వాళ్ళని హత్తుకుని, ఎలా ఉన్నారు? నేను లేను కదా! నన్ను బాగా మిస్ అయ్యారా? అని వెంటనే క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. దాంతో నందు వచ్చి, నువ్వు ముందు వాళ్ళకి ఆన్సర్ చెప్పే టైం ఇవ్వు అంటాడు తల మీద కొట్టి. దానితో స్వీటీ చిన్నగా బిక్కమొహం వేసుకుని చూస్తుంది దేవుని. రేయ్ అంటాడు దేవ్ చిరుకోపంగా నందుని. అర్థమైందిలే బావా, మేం మాట్లాడంలే అంటూ, సరే సార్ తొందరగా పదండి మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువవుతుంది అంటాడు నందు. దానితో శివగారు స్వీటీ కళ్ళు తుడిచి, పిచ్చి పిల్ల పదరా తల్లి, మనం అన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటూ స్వీటీని పట్టుకుని తీసుకుని వస్తారు. ప్రియా గురించి తెలుసుకుందాం ఒకసారి, సరేనా? ప్రియ ఒక అనాథ. ఒకసారి దేవ్ చిన్నతనంలో ఒకసారి దేవ్ బర్త్‌డేకి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయానికి వెళ్లారు. అప్పుడక్కడ దేవ్ వాళ్ళకి ప్రియ పరిచయం అవుతుంది. అప్పుడు దేవ్‌కి 5 సంవత్సరాలు ఉన్నాయి. నందుకి, దేవ్‌కి 4 మంత్స్ గ్యాప్ అంతే. ఇక దేవ్‌కి ప్రియ నచ్చుతుంది. తనే స్వీటీ అని పిలుస్తాడు మొదటిసారి. తనను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్దామని మొండికేస్తాడు దేవ్. దేవ్ తొందరగా ఎవరిని దగ్గరికి రానివ్వడు. కానీ తనకు స్వీటీ నచ్చడంతో, కావాలి అని పట్టుపట్టడంతో శక్తి గారికి కూడా ప్రియాని తీసుకుని వెళ్ళాలని ఉంటుంది. దానితో శివగారు స్వీటీని పిలిచి, మాతో వస్తావా తల్లి? మా కూతురుగా చూసుకుంటాం అంటారు. అప్పుడు స్వీటీ నవ్వుతూ, నేను రాలేను బాబాయ్, ఇదే నా ఇల్లు. నేను పెద్దయ్యాక ఇక్కడ వాళ్ళని బాగా చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను మీతో వస్తే నాకొక ఫ్యామిలీ ఉంటుంది. ఇంతకాలం నాకు నీడనిచ్చిన దీన్ని మర్చిపోతాను కాబట్టి నేను రాలేను అంటుంది నవ్వుతూ ప్రియ. అప్పుడు స్వీటీ ఏజ్ 6. అప్పటికే తను అలా ఆలోచించడం చూసి శివగారికి స్వీటీ మీద ఉన్న అభిమానం ఇంకా పెరుగుతుంది. దానితో, సరే తల్లి, కానీ నువ్వు మమ్మల్ని నీ సొంత వాళ్ళలాగానే చూడాలి. నీ చదువుని, నీ అవసరాలు అన్నీ కూడా ఈ బాబాయ్ చూస్తాడు. కాదు అనకూడదు అంటారు ఆయన. దానికి స్వీటీ నవ్వుతూ ఒప్పుకుంటుంది ఆనందంగా. తర్వాత దేవుని కూడా స్వీటీని ఒప్పిస్తుంది. అలా ఆ రోజు నుంచి స్వీటీ బాధ్యతలన్నీ కూడా శివగారు ఇంకా శక్తి గారు దగ్గరుండి చూసుకుంటారు. అలా అలా దేవ్ ఇంకా నందు కూడా స్వీటీకి బాగా దగ్గరైపోతారు. దేవుని స్వీటీ చిన్న అని పిలుస్తుంది. ఒక తమ్ముళ్ళా చూసుకుంటుంది చిన్నతనం నుంచి. కానీ తర్వాత తర్వాత మన దేవబాబు స్వీటీకి ఒక అన్నయ్యలా తయారైపోతాడు. అన్ని విషయాలలో స్వీటీ చదువు కంప్లీట్ చేసుకుని దేవ్ యూఎస్ బ్రాంచ్ చూసుకుంటుంది. అక్కడే ఉండి తను అనుకున్న విధంగానే తన శాలరీలో 50% తను పెరిగిన అనాథ శరణాలయానికి ఇస్తుంది. ఇప్పుడు దానిని మన దేవ్ బాబే చూసుకుంటున్నాడు. కానీ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఒక్క నందుకి తప్ప. ఇప్పుడు స్వీటీ తనతో పాటు దేవ్ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తున్న విక్రమ్‌ని లవ్ చేస్తుందన్నమాట. ఇండియా వచ్చి ఇంట్లో అందరితో మాట్లాడి వీళ్ళ చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని ఆశతో ఇక్కడికి వస్తుంది ప్రియ. ఈ విషయం ముందే దేవ్‌కి చెప్తుంది. నేను చూసుకుంటాను రమ్మని చెప్తే వస్తుంది ఇప్పుడు. విక్రమ్ కూడా తన వాళ్ళతో మాట్లాడడానికని ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళ పెళ్లిలోనే మన దేవ్, అభిల పెళ్లి కూడా ఎలా అనేది చూడాలి. ఇంకా దేవ్ వాళ్ళు కూడా ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వచ్చిన స్వీటీని చూసి సీత గారు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత స్వీటీని రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకోవచ్చని దేవ్ పైకి పంపుతాడు తన్ని. ఈలోపు సీత గారు శక్తి గారితో పార్వతి గారు, శివాని గారు రావటం, ఆద్య ఇంకా అభి వాళ్ళతో వెళ్ళటం గురించి చెప్తారు అంతా. అలానే శివాని గారి బిహేవియర్, అభి పట్ల దాని గురించి కూడా శక్తి గారితో అంటారు. ఆ విషయం విన్న దేవ్‌కి ఫోన్‌లో ఆవిడ మాటలు కూడా గుర్తుకు వచ్చి, మళ్ళీ ఎక్కడ అభిని హర్ట్ చేస్తుందేమోనని వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి ఎక్కడ ఉందో కనుక్కొని మాల్‌కి స్టార్ట్ అవుతాడు దేవ్. నందు నేను కూడా వస్తాను బావా అని అనడంతో ఇద్దరూ అభి దగ్గరికి వెళ్తారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.